వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. వాళ్ళు కంటికి కనిపించరు, కనీసం ఫోన్ చేసి బెదిరించరు. కేవలం ఇంటర్నెట్ సహకారంతో తీయగా మాట్లాడి అందరి కాడికి దోచుకుంటారు. వాళ్ళ చేతిలో మోసపోతే రికవరీ మాత్రం దాదాపు మర్చిపోవడమే. వాళ్ళే సైబర్ క్రిమినల్స్. ఇటీవల కాలంలో సైబర్ క్రిమినల్స్ రకరకాల వేషాలతో, రకరకాల పేర్లతో, రకరకాల మోసాలు చేస్తూ అందరి కాడికి దోచుకుంటున్నారు. పర్టికులర్గా ఒక ఏజ్ గ్రూప్ని టార్గెట్ చేస్తూ నోట్ కాల్స్ పంపిస్తూ, నోట్ కాల్స్ చేస్తూ వాళ్ళని దాదాపు కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. అటువంటి వాళ్ళ చేతిలో మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయం అంతా మాట్లాడడానికి సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ గారు ప్రస్తుతం అంటున్నారు. ఆయన అడిగి ఇటువంటి ఈ తరహా మోసాల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, అంటే మోసపోవడం అనేది కాకుండా అసలు పూర్తిగా మోసపోకుండా ఉండాలంటే ఆయన ఇచ్చే టిప్స్ ఏందో ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు సైబర్ క్రిమినల్స్ ఇంతకుముందు అంటే ఒక తరహా నేరవాడు కంటికి కనిపించేవాడు, లేదో బెదిరించేవాడు, లేదో పొడిచేవాడు, ఏదో రకంగా పలానా వాడు అని తెలిసింది. వీడు ఎక్కడో ఉంటాడు, ఎక్కడి నుంచో ఫోన్ కాల్ ద్వారా, ఫోన్ కూడా కదా కేవలం ఇంటర్నెట్ దీంతోనే వాడు వలర్ వేస్తున్నాడు, అందరికంటే తోచుకుంటాడు. ఇప్పుడు పర్టికులర్గా చూస్తుంటే ఒక ఏజ్ గ్రూప్ని టార్గెట్ చేసి నోట్ కాల్ చేయడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం అనేదితో పాటు ఇంకా చాలా తరహా మోసాలు జరుగుతున్నట్లే. వాళ్ళ చేతిలో మోసపోయిన తర్వాత రికవర్ అవ్వడానికి దాదాపు మీకు తెలుసు, మాకు తెలుసు. అసలు పోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ప్రజలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఈ తరహా వాళ్ళు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క తరహా మోసాలు పాల్పడుతున్నారు కాబట్టి వాళ్ళని ఎలాగ మనం ఎడ్యుకేట్ చేయాలి విషయం ఒకసారి. తప్పకుండా అండి. ఈ నోడ్ కాల్స్ అనేవి 2 టైప్స్గా చేస్తున్నారు. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఫేస్బుక్లో ఒక బ్యూటిఫుల్ లేడీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు. పిక్ చాలా బ్యూటిఫుల్ అమ్మాయిది పెడతారు. ఎక్కువ ఇవి ఎట్లా ఉంటాయంటే నేహా శర్మ, రియా కుమారి, శర్మ, కుమారి, వర్మ, ఈ లాస్ట్లో అన్నిటికీ ఇవి యాడ్ చేస్తారనమాట. ఇటువంటి వాటి నుంచి ఎప్పుడైనా ఫ్రెండ్ రిక్వెస్ట్లు వచ్చినాయి అంటే చాలా జాగ్రత్త ఉండాలి. ఏమండి కుమారి, శర్మ, వర్మ ఎందుకు ఈ మూడే వాళ్ళకండి? ఎందుకంటే ఇప్పటి వరకు మనకి వచ్చిన కేసులు అన్నింటిలో అబ్జర్వ్ చేసినట్లయితే అన్నీ కూడా ఇవే ఉన్నాయి. నాకు కూడా చాలా వచ్చినాయి ఈ కుమారి, శర్మల నుంచి. కాబట్టి వీటిలో ఏంటంటే ఇంకొకటి, మనం దాన్ని యూఆర్ఎల్ ఓపెన్ చేసి చూడాలి. యూఆర్ఎల్ ఓపెన్ చేసి చూసినట్లయితే మనకు ఆ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఫోన్ మధ్యలో రైట్ సైడ్ 3 చుక్కలు వస్తాయి. దాన్ని కొడితే లాస్ట్ కాలంలో యూఆర్ఎల్ ప్రొఫైల్ లింక్ వస్తుంది. ఆ ప్రొఫైల్ లింక్లో మామూలుగా రియా శర్మ అని కనుక ఒకటి ఉంటే ప్రొఫైల్ లింక్లో కూడా ఫేస్బుక్ బై రియా శర్మ అని ఉంటుంది. వీళ్ళకి రియా శర్మ ఇవన్నీ దొంగ ప్రొఫైల్స్ కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే ఎవరెవరో ఫేస్బుక్లు పాస్వర్డ్స్ వీళ్ళు తీసుకొని వీళ్ళు పేర్లు మార్చేస్తారు. ఇప్పుడు నాది కేవీఎం ప్రసాద్ అని ఒక ఫేస్బుక్ ప్రొఫైల్ ఉందండి. దాని యొక్క యూఆర్ఎల్ లింక్ ఫేస్బుక్ బై కేవీఎం ప్రసాద్ అని ఉంటుంది. అదే హ్యాకర్ నాది తీసుకొని నా పాస్వర్డ్ తీసుకొని దాన్నే రియా శర్మ అని మార్చేసాడు. మీ పాస్వర్డ్ ఆయనకెలా తెలుస్తుందండి? అంటే లూర్ చేసి చెప్పించుకుంటారు. అచ్చా. ఇప్పుడు ఒకటి ఫేక్ ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేశారు అమ్మాయితో క్రియేట్ చేసి ఒక అబ్బాయికి ఫోన్ చేస్తారు. ఓకే. ఫోన్ చేసి అమ్మాయే మాట్లాడుతుంది, మాటల్లో పెడతారు. మాటల్లో పెట్టేసేసి నీ పాస్వర్డ్ ఒకసారి చెప్పవా అంటారు. ఒకసారి పాస్వర్డ్ చెప్పగానే వెంటనే వాళ్ళు దాన్ని యాక్సెస్ తీసేసుకొని 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేసుకుంటారు. ఒకసారి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అయిందంటే ఒరిజినల్ వాళ్ళకి మళ్ళీ తిరిగి రాదు అది. అందువల్ల ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఫేస్బుక్ వాడేవాళ్ళు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేసుకోవాలి. ఇట్లా పాస్వర్డ్ చెప్పేసేసి వాళ్ళ ఒరిజినల్ అతను యాక్సెస్ కోల్పోతాడు. కుమారి, వర్మ, శర్మ పేరు మీద క్రియేట్ అయిపోతాయి. వాళ్ళు దాన్ని ఆ ప్రొఫైల్ని జెంట్ ప్రొఫైల్ని లేడీ ప్రొఫైల్గా మార్చేస్తారు, పేరు మారుస్తారు. ఈ ప్రొఫైల్ లింక్లో మాత్రం మార్చలేరు వాళ్ళు. ప్రొఫైల్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో అక్కడ మాత్రం కేవీఎం ప్రసాదే ఉంటుంది. పైకి చూడటానికి రియా శర్మ లేకపోతే మోనికా శర్మ ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఈ ప్రొఫైల్ ఒరిజినల్ ప్రొఫైల్ లింక్ ఏదైతే ఉందో అది కేవీఎం ప్రసాదే ఉంటుంది. మనం ఎటువంటివి వచ్చినప్పుడు అవి అబ్జర్వ్ చేయాలి. మీకు కావాలంటే ప్రాక్టికల్గా చూపించమంటే చూపిస్తాను నేను. చూపి. ఇది చూడండి, పూజా శర్మ అని ఉంది. ఈ పూజా శర్మ ఫేక్ ప్రొఫైల్. ఈ పూజా శర్మది ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ పూజా శర్మ మీద కొడుతున్నాం, కొడితే ఇట్లా పూజా శర్మ వస్తుంది.
ఇక్కడ ఈ 3 చుక్కలు వచ్చినాయి కదా, అవును. ఈ 3 చుక్కల మీద కొట్టినట్లయితే ఇక్కడ ప్రొఫైల్ facebook.com/profile.php వచ్చింది, వచ్చి నంబర్ వచ్చింది. దాని తర్వాత నంబర్ వచ్చింది చూడండి. ఇట్లా నంబర్ వస్తే సస్పీషియస్. అచ్చా, అంటే ఒరిజినల్లో అయితే వేరే పేరు ఉంటుంది. ఒరిజినల్ అయితే వాళ్ళ పేరు ఏదైతే ఎక్కువ అదే వస్తాయి. అచ్చా, ఇట్లా ఈ నంబర్లు వచ్చినాయి అంటే అది వీళ్ళది కాకపోవచ్చు, చెప్పలేము. అసలు వేరే వాళ్ళది కనుక అయితే కనుక వేరే వాళ్ళ పేరు వస్తుంది. ఇంకొకటి చూద్దాం. ఇదిగోండి, పూజా శర్మ ఇక్కడ చూసినారు కదా, ఇక్కడ ఒక పూజా శర్మ ఉంది, ఇంకొక పిక్ పెట్టి ఇంకొక పూజా శర్మ పంపించారు. చూపించండి. ఈ పూజా శర్మ ఓపెన్ చేసినాం. ఇది చూడండి, మహాదేవ్ భాయ్ .డోడియా అని ఉంది. అంటే ఒరిజినల్గా అంటే ఒరిజినల్గా ఇది మహాదేవ్ బాబు దోదియాది. దాన్ని వీళ్ళు ఏదో మాయమాటలు చెప్పి ఆ మహాదేవ్ బాబు దోదియాది వీళ్ళు తీసుకొని పూజా శర్మగా మార్చేసినారు. ఇది ఇప్పుడు ఇది ఉంది కదా, మనం ఈ పూజా శర్మ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఇట్లా రిక్వెస్ట్లు వచ్చినప్పుడు తొందరపడి యాక్సెప్ట్ చేయకుండా ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది మనకి. ఇక్కడ 3 చుక్కలు వస్తాయి. ఈ 3 చుక్కల మీద క్లిక్ చేసినట్లయితే ఈ లాస్ట్లో మనకి దాని యొక్క ఒరిజినల్ ప్రొఫైల్ లింక్ వస్తుంది, యూఆర్ఎల్. దీన్ని మనం యూఆర్ఎల్ అంటాం. దీంట్లో చూస్తే facebook.com/mahadevbhai.dodia.9 అని ఉంది. అంటే ఇది ఒరిజినల్గా క్రియేట్ చేసింది మహాదేవ్ భాయ్ దోదియా అనేవాడు క్రియేట్ చేసుకున్న దాన్ని వీళ్ళు ఆ దోదియా దగ్గర పాస్వర్డ్ తీసుకోవటం ఏదో చేసి దాన్ని పూజా శర్మగా మార్చేసినారు.